టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ కీలక కామెంట్స్ చేశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన తన పర్సనల్ లైఫ్ విషయాలను పూర్తిగా బయటపెట్టారు. మాది మధ్యతరగతిలోని ఒక పెద్ద కుటుంబమని చెప్పుకొచ్చారు హరీష్. తమ తల్లిదండ్రులకు తాను పెద్ద కొడుకును కావటంతో తనకు ఎన్నో బాధ్యతలున్నాయని చెప్పారు. చెల్లికి పెళ్లి చేయటం, తమ్ముణ్ణి సెటిల్ చేయటం, ఇక అమ్మానాన్నలకు మంచి జీవనశైలి కల్పించటం వంటివి తాను బాధ్యతలుగా భావించానని చెప్పారు. అందుకు తన భార్య స్నిగ్ధ తనకు అండగా నిలిచిందన్నారు. వాటితోనే తాను అలసిపోయానని, ఇలాంటి బాధ్యతలు మళ్లీ వద్దు అనిపించిందని అన్నారు. ఇక మిగిలిన జీవితాన్ని బాధ్యతల నుంచి వెనక్కి తగ్గకుండా గడపాలని నిర్ణయించుకున్నామని, అందుకే పిల్లలు వద్దనుకున్నామని చెప్పుకొచ్చాడు హరీష్. తాను తన భార్య కూర్చొని ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. అంతేకాకుండా ఒక్కసారి పిల్లలు పుడితే వారి గురించి మాత్రమే ఆలోచిస్తామని, మనలో స్వార్థం పెరిగిపోతుందని, ప్రపంచాన్ని కుదించుకోవటం మొదలవుతుందని అన్నారు. తాను తన భార్య జీవితాన్ని ఆ బంధనాల్లో పెడదామనుకోలేదని హరీష్ తెలిపాడు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ప్రస్తావన తెచ్చారు హరీష్. మోదీ 3 సార్లు విజయం సాధించడానికి ఆయనకు పిల్లలు లేకపోవటం కూడా ఒక కారణమేనని అన్నారు. ఒక వ్యక్తి పిల్లలు లేకుంటే నిస్వార్థంగా బాదరబందీలకు లోనవ్వకుండా పనిచేయగలడు అనే భావన ప్రజల్లో ఉంది. మోడీ కూడా అందుకు ఉదాహరణ అని చెప్పుకోవచ్చారు. తన భార్య ఓ డాక్టర్ అని, తనకు సినిమాలంటే ఇష్టం ఉండదని తెలిపారు హరీష్. తాను సినిమాకు ఎంత పారితోషికం తీసుకుంటానో కూడా ఆమెకు తెలియదన్నారు. హరీష్ శంకర్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.